పిల్లలు జ్వరంతో ఉన్నప్పుడు మైకం కమ్ముకు రావటం ఆపై 1-2 సార్లు ఫిట్స్ రావటం మనం చూస్తూ ఉంటాం. అయితే జ్వరం లేకపోయినా కొంతమంది పిల్లలకు చాలా తరచుగా ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఈ ఫిట్స్లో కూడా మళ్ళీ అనేక రకాలు ఉంటాయి. కొన్ని రకాల ఫిట్స్లో కాళ్ళు చేతులు కొట్టుకుంటే మరికొన్నింటిలో ఊరికే అలా కుదుపు వచ్చినట్లుగా ఉంటాయి. కొన్ని ఫిట్స్లో మనకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. డాక్టర్లు మాత్రమే వాటిని గుర్తించగలరు. పిల్లలు మూర్ఛలతో బాధపడుతున్నప్పుడు తల్లిదండ్రులు ఒకటి కంగారు పడిపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. నిజానికి ఒకప్పటితో పోలిస్తే ఇవాళ ఫిట్స్కు చక్కటి మందులు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మనకు కావాల్సిందల్లా ఫిట్స్పై అవగాహన మాత్రమే అంటారు డాక్టర్లు. పిల్లల్లో ఫిట్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పసిబిడ్డ అంటే పంచప్రాణాలు. అందుకే ఫిట్స్ వంటి సమస్యలు ఎదురైనప్పుడు మరింత ఆందోళనలో కూరుకుపోతుంటారు. అయితే పిల్లల్లో ఫిట్స్ మరీ అంత అరుదైన సమస్యేం కాదు. ఈ ఫిట్స్లో ఎన్నో రకాలు ఉన్నాయి. జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు కొంతమందిలో ఫిట్స్ వస్తే మరికొంతమంది పిల్లల్లో జ్వరం లేకుండానే ఫిట్స్ కనిపిస్తుంటాయి. జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్ కానీ ఇతర కారణాలతో వచ్చే ఫిట్స్ కానీ చూడ్డానికి రెండూ ఒకే రకంగా ఉంటాయి. ఫిట్స్ మెదడులో అకస్మాత్తుగా సంభవించే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ లాంటిది. అందుకే ఫిట్స్ వచ్చిన మనిషి చాలా సందర్భాలలో ఒక్కసారిగా విపరీతమైన కుదుపులకు లోనవుతాడు. కాళ్ళు చేతులు కొట్టుకోవడం, నోట్లో నొరగలు రావడం, కళ్ళు తేలేయడం లాంటివి కనిపిస్తాయి. అయితే అన్నిసార్లు ఫిట్స్ ఇలాగే రావాలనేం లేదు. మెదడులో ఏ ప్రాంతంలో ఫిట్స్ వచ్చాయనే దాన్ని బట్టి లక్షణాలు కనిపిస్తుంటాయి. పిల్లల్లో కూడా ఫిట్స్ వస్తుందా? అసలు ఫిట్స్ అంటే ఏంటి? ఫిట్స్ అంటే ఒక మెదడుకి సంబంధించిన ఒక జబ్బు. మెదడు ఉద్రేకత చెందితే దాన్నే ఫిట్స్ అంటాం. అంటే మెదడులో ఏ పార్ట్ ఉద్రేకత చెందితే దాన్ని బట్టి మేనిఫెస్టేషన్, దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ కార్టెక్స్ అంటాం. ఇది ఒక మన శక్తికి, మన పవర్కి అనమాట. ఆ ఏరియా ఎఫెక్ట్ అయితే కొంతమంది చూస్తుంటారు, చేతులు కాళ్ళు ఇలా కొట్టుకుంటారు. అదే టైంలో పెరైటల్ కార్టెక్స్ ఎఫెక్ట్ అయితే వాళ్ళకి ఏంటంటే చేతులు కాళ్ళు కొట్టుకోరు, ఏదో పాకినట్టు అనిపిస్తుంటుంది. ఆక్సిపిటల్ కార్టెక్స్ ఎఫెక్ట్ అయితే ఏదో చూపులో ఏదో తేడా అనిపిస్తుంది. టెంపరల్ కార్టెక్స్ అంటేనే చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన విధానమే తేడాగా ఉంటుంది. వాళ్ళు వచ్చిన చోట అది వాళ్ళ ప్లేస్ అనుకోరు, వాళ్ళ ఇల్లు అనుకోరు, వేరే వారి ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వేరే ఇల్లు అనుకుంటారు, వేరే ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు అనుకుంటారు. దీన్ని డిజావు జమైస్యూ ఫినామినా అంటారు. సో ఫిట్స్ అంటే మెదడు ఉద్రేకత వల్ల వచ్చే ఒక జబ్బు. ఇది పెద్దవాళ్ళకే వస్తుంది, ఇంకా చెప్పాలంటే చిన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది. ఎస్పెషలీ 1 year, 1 సంవత్సరం లోపల పిల్లలకి చాలా ఎక్కువ వస్తుంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఎందుకు ఫిట్స్ ఎక్కువ వస్తుందంటే వాళ్ళు కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటారు. పుట్టుకతోటే పాపం అభాగ్యులు ఎన్నో బ్రెయిన్ యొక్క అబ్నార్మాలిటీస్తో పుడతారు. మెదడు సరిగ్గా ఎదగకుండా సెరెబ్రల్ పాల్సీ అంటాం, లేదా చిన్న చిన్న ట్యూమర్స్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల. సో మెదడు సరిగ్గా ఎదగకుండా, మెదడు సరిగ్గా డెవలప్మెంట్ లేకుండా వచ్చే ఫిట్స్ చాలా కామన్. ఎస్పెషలీ 1 year లోపల వచ్చే ఫిట్స్ చాలా చాలా కామన్. చిన్న పిల్లలలో 2 రకాల ఫిట్స్ చాలా చాలా కామన్ అండి. ఒకటి ఫెబ్రైల్ సీజర్స్ అంటాం, ఒకటి ఆబ్సాన్స్ సీజర్స్ అంటాం. ఫెబ్రైల్ సీజర్స్ అంటే వాళ్ళు బాగానే ఉంటారండి, చక్కగా ఉంటారు, వాళ్ళ బ్రెయిన్ ఎదగడం అంతా బాగానే ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. కానీ ఎక్కువ జ్వరం వచ్చేసింది అనుకోండి, ఆ జ్వరం వల్ల ఫిట్స్ వస్తుంది. దాన్నే ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఇది భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎక్కువ జ్వరం వస్తే కొంతమందికి ఫిట్స్ వస్తుంది. అందరికీ రావాలని లేదు, కొందరికి దే ఆర్ ప్రోన్ టు డెవలప్ ఫిట్స్. అలాంటి వాళ్ళకి మనం క్లోబాజామ్ అని ఒక మందు ఇస్తే కంట్రోల్ అవుతుంది. సో ఎక్కువ జ్వరం రాకుండా మనం జాగ్రత్త పడాలి. దీన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. రెండోది ఆబ్సాన్స్ సీజర్స్ అండి. ఇది చాలా చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు ఫిట్స్ వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియదు. వాళ్ళు అలాగ రాస్తూ ఉంటారు, ఏదో పెన్లో రాస్తూ ఉంటారు, క్లాస్ వింటూ ఉంటారు, అలా ఆగిపోతారు, మళ్ళీ రాస్తూ ఉంటారు. దీన్ని కొంతమంది టీచర్స్ ఏమనుకుంటారు, డే డ్రీమింగ్, వీడు సరిగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు, కావాలని చేస్తుంటారు, కానీ పాపం వాళ్ళు కావాలని చేయట్లే. ఇది ఒక విధమైన జబ్బు. దీన్ని ఆబ్సాన్స్ సీజర్స్ అంటారు. కొంతమంది పిల్లలు క్లాస్ రూమ్లో ఏదో రాస్తూ కొన్ని సెకన్ల పాటు అలా పరధ్యానంలోకి వెళ్ళిపోతుంటారు. అలా శూన్యంలోకి చూస్తూ లోకంతో ఏ పట్టింపు లేనట్టుగా మారిపోతుంటారు. అలా బడిలో ఉండగా కొన్ని 10 సార్లు పరధ్యానంలోకి వెళ్ళిపోతుంటారు. చూడ్డానికి ఆ పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేదేమోనని పొరబడే ప్రమాదం ఉంది. కానీ నిజానికి ఇదొక రకం ఫిట్స్ అని చాలామందికి తెలీదు. కొద్దిమంది పిల్లల్లో ఎవరో పట్టి కుదిపినట్టుగా కుదుపులు వస్తుంటాయి. కొన్నిసార్లు ఇవి చాలా తీవ్రంగా ఉంటాయి. స్పృహ కూడా కోల్పోతుంటారు. ఇవి కూడా ఒక రకం ఫిట్స్ అనే విషయం చాలామందికి తెలీదు. ఇంకో రకం ఫిట్స్ ఉంటాయి. వీటిలో పిల్లలు అదే పనిగా ఊరికే నవ్వేస్తుంటారు. అసలు నవ్వుకోవలసిన సందర్భాలేవీ లేకపోయినా అదే పనిగా నవ్వుతుంటారు. ఫిట్స్ అనేది పిల్లలకి ఒకటే,
పెద్దవాళ్ళకి ఒకటైనా కారణాలు వేరే. కారణాలు వేరే కాబట్టి మన ట్రీట్మెంట్ కూడా కారణాలు బట్టి ఉంటుంది. ఒకటి మన ఫిట్స్కి ట్రీట్మెంట్ ఇస్తాం, రెండోది ఫిట్స్కి కారణం కనిపెట్టి ఆ కారణం ట్రీట్మెంట్ ఇస్తాం. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు జ్వరం వస్తుంది. జ్వరం అనేది ఒక సిమ్టమ్, కానీ కారణాలు అనేకం ఉంటుంది. అది మలేరియా అవ్వచ్చు, టైఫాయిడ్ అవ్వచ్చు, టీబీ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సో మన జ్వరానికి పారాసిటమాల్ ఇస్తాం, జబ్బు తగినట్టు ఇస్తాం. టీబీ కంటే టీబీ మాత్రలు, మలేరియా అంటే మలేరియా మాత్రలు ఇస్తాం. అలాగే ఫిట్స్ అంటే ఒక సిమ్టమ్. సో ఫిట్స్కి ట్రీట్మెంట్కి మనం ఫినైటాన్ ఇస్తాం, లివిట్రిస్టామ్ ఇస్తాం, కార్బమజిపిన్ ఇస్తాం, సోడియం వాల్ప్రేట్ ఇస్తాం. కానీ కారణం బట్టి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బ్రెయిన్లో బ్లడ్ బ్లాక్ అయింది అనుకోండి, ఆ బ్లాక్ క్లియర్ చేయడానికి ఇస్తాం. ఇన్ఫెక్షన్ ఉందనుకో, ఇన్ఫెక్షన్ ఇస్తాం. ఇప్పుడు పిల్లలకి ఆల్రెడీ కంజెంటల్ అబ్నార్మాలిటీస్ వచ్చిందంటే మనం ఏమీ చేయలేమండి. అది వాళ్ళ పుట్టుతోనే వచ్చింది కాబట్టి అది కంట్రోల్ చేయడానికి ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ ఇందాక నేను చెప్పినట్టు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రివెంటబుల్ డిసీజ్ ఉంటుంది. ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. అంటే హై ఫీవర్ వచ్చిన వాళ్ళకి ఫిట్స్ వస్తుంటుంది. సో మనం ఏం చేయాలంటే, చిన్న పిల్లలకి హై ఫీవర్ రాకుండా మనం జాగ్రత్త పడాలి. ముందుగానే కొంచెం ఫీవర్ ఉన్నప్పుడు మనం తగిన చర్యలు తీసుకోవడం, లేదా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆ ఫీవర్ని కంట్రోల్ చేయడం బెటర్. సపోజ్ హై ఫీవర్ వెళ్తే ఆ ఫెబ్రైల్ సీజర్స్ వస్తుంది. సో హై ఫీవర్ రాకుండా కంట్రోల్ చేయడం ఒకటి. రెండోది, ఇంకా కొన్ని కారణాలు ఉంటుంది వాళ్ళకి, ఎస్పెషలీ వైటమిన్ B6 వల్ల డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో వైటమిన్ B6 తగ్గకుండా చూసుకోవాలి. మూడోది, చాలా విచిత్రమైన జబ్బు ఏంటంటే హాట్ వాటర్ ఎపిలెప్సీ అంటారు. దీన్ని కనిపెట్టింది మన ఇండియన్ డాక్టరే కనిపెట్టారు. కొంతమంది పిల్లలకి, కొంతమంది పెద్దవాళ్ళకి కూడా ఏంటి అవుతుందంటే, వాళ్ళు హాట్ వాటర్ ఎప్పుడైతే వేడి నీళ్ళతో స్నానం చేస్తారో వాళ్ళకి ఫిట్స్ వస్తూ ఉంటుంది. సో కొంతమంది పిల్లలకి దీనికి ప్రోన్, వాళ్ళు వేడి నీళ్ళు తీస్తే ఫిట్స్ వస్తుంది. అలాంటి వాళ్ళకి వేడి నీళ్ళు తీయకుండా జాగ్రత్త పడాలి. లేదా తప్పనిసరిగా వేడి నీళ్ళు తీసుకోవాలన్నప్పుడు ఆ 2-3 రోజులు క్లోబాజామ్ అనే ఒక మాత్రం ఇంటర్మీడియట్ తెరగా ఇచ్చేసి కంట్రోల్ చేయడానికి మనం ప్రయత్నించాలి. తల్లిదండ్రులకి మెయిన్గా ఏంటంటే, మనం వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాలంటే, మీరు ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ టైంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి మొదటి 3 నెలలు అత్యంత ముఖ్యమైన 3 నెలలు. అప్పుడే మన ఆర్గన్స్ అని, అవయవాలని ఫామ్ అయ్యే స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోలిక్ యాసిడ్ ఒకటి ఉంటుంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది తీసుకుంటే చాలా మట్టుకు మనం కంజెంటల్ న్యూరాలజికల్ అబ్నార్మాలిటీస్ ప్రివెంట్ చేయొచ్చు. ఫోలిక్ యాసిడ్ అంటారు. కొంతమంది తల్లికి ఫిట్స్ ఉంటుంది, వాళ్ళు తెలియకుండాను ముందు వాడే సోడియం వాల్ప్రేటే వాడుతూ ఉంటారు. అది వాడుతుంటే దానివల్ల ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వచ్చి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు. అంటే చాలా చెప్పడానికే కొంచెం నాకు బాధాకరంగా ఉంటుంది, కానీ బ్రెయిన్ బయటకు వచ్చేయడం బోన్ నుంచి, లేదా స్పైనల్ కార్డ్ వర్టిబ్రా నుంచి బయటకు వచ్చేయడం ఇలా జరుగుతుంటుంది. సో మనం ఏంటంటే, ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం, ఈ వాల్ప్రేట్ అన్న మాత్రలను అవాయిడ్ చేయడం, అప్పుడప్పుడు ఈ అల్ట్రాసౌండ్ చేసుకోవడం, ఏదైనా అవయవాలు డిస్టర్బ్డ్గా ఉందా లేదా అని చూసుకోవడం అత్యంత ముఖ్యం. ఫిట్స్ అంటే కేవలం కాళ్ళు చేతులు కొట్టుకోవడం, స్పృహ కోల్పోవడం, కళ్ళు తేలేయడం లాంటి క్లాసికల్ లక్షణాలే కాకుండా రకరకాలుగా వచ్చే అవకాశం ఉంది. వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. పిల్లల్లో వచ్చే ఫిట్స్ చాలా వరకు వయసుతో పాటే తగ్గిపోతుంటాయి. భయపడాల్సిన పని లేదు. అయితే పిల్లల్లో ఫిట్స్కు డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవటం చాలా ప్రధానం. పిల్లలకు తరచుగా ఫిట్స్ వస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఆ ఫిట్స్ని వీడియోలో రికార్డ్ చేయడం మంచిది. ఇది డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు బాగా ఉపయోగపడుతుంది. దీంతో అది ఫిట్ అవునో కాదో, ఒకవేళ ఫిట్ అయితే ఎలాంటి రకానికి చెందిందో గుర్తించడం వైద్యులకు సులభమవుతుంది. వర్ణించడానికి వీలు కాని శరీర కదలికలను స్పష్టంగా వైద్యులకు చూపించవచ్చు. జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్ని ప్రొఫిలాక్టిక్ మందుల సాయంతో చాలా వరకు అదుపులోకి తేవచ్చు. భవిష్యత్తులో మళ్లీ ఫిట్స్ రాకుండా చూడొచ్చు. అయితే ఫిట్స్ తీవ్రత ఎక్కువగా ఉండి తరచూ ఫిట్స్ వస్తున్నట్లయితే అలాంటి పిల్లలకు మరింత లోతుగా పరీక్షలు చేయాల్సి ఉంటుంది.